శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడు 64 చెప్పుకోవాలి. 63 ఏం చెప్పుకున్నాము అంటే, స్వామి ప్రతిష్టాపనం చూచి నిశ్చయంగా ముక్తిని పొందేదను. దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ 64. ఇతడ వైకుంఠమును ప్రతిష్ఠించి ఆ రాజు తప్పక నాకే అప్పగించును. బ్రహ్మలోకమునకు వెళ్ళి వచ్చిన ఇంద్రజిమ్నుడు భూమిపై నిలుచున స్వామికి చేయవలసిన ఉపచారములను నాకు ఉపదేశించి కావలసిన ధర్మను సమకూర్చి ఇచ్చును. బ్రహ్మతో కలిసి తప్పక బ్రహ్మలోకమునకు వెళ్ళును. ఈ విధముగా మంత్రులతో గాలుడు అనుకుంటాం వచ్చింది. ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది దాంట్లో. గాలుడు అని పెట్టిన గాలవుడు ఆలోచించాను. ఈ విధంగా ఆలోచించాడు, అంతా చేస్తాంలే అని చెప్పేసి వినయముతో సంతోషముతో ఇంద్రజ్యముని సమీపంలోకి వెళ్ళాం. దూరం నుండి చేతులు జోడించి నమస్కరించి, ఓ ప్రభు, నీవు రాజులకే రాజువు, మర్చుడవైనప్పటికీ బ్రహ్మలోకములకు వెళ్ళి వచ్చేది నేను ఎట్లు స్థితింపగలను? నీ మహిమను తెలుసుకోనలేక మంత్రులతో మరలా ఆలోచించి నీతో యుద్ధమును సిద్ధపడి తిని, కానీ ఇచ్చటకు వచ్చి నీ పౌరుషమును చూచి తిని. ఇది మానవాతీతం. బ్రహ్మలోకం నుండి వచ్చిన నీ వంటి వానికి మాత్రమే ఇది సాధ్యము. మహానిధి కూడా నీ ఆజ్ఞలు పాటించుతుండను, నాపై అనుగ్రహం చూపము. ఈ విధంగా పలుకుతున్న గాలవనుతో ఇంద్రజిమ్నుడు నవ్వుతూ, ఓ రాజా, నీవు ఈ విధముగా ఎలా పలుకుతుంటవి? నీవు కూడా విష్ణు భక్తులవు. ఇప్పుడు ఈ భూమిపై నీవే సార్వభౌముడవు. కొద్దిపాటి పుణ్యం చేసిన రాజు ప్రజాపాలన తత్పరుడు కాదాలడు. చక్కగా పరిపాలించు రాజు ఇతర కీర్తిని ధర్మమును పొందును. విష్ణువు యొక్క అర్చామూర్తులను శాస్త్ర ప్రకారం నీవు ప్రాసాదమునందు ప్రతిష్ఠించము. దేహబంధము నుండి ముక్తి పొంది విష్ణువు యొక్క పరమపదమును పొందెదవు. శుభలక్షణములు కలిగిన స్వామి యొక్క దారు విగ్రహం స్వయముగా నీవే ఇతడ స్థాపించితివి. నేను చేయదలుచుకున్న కర్మ నిర్విఘ్నంగా పూర్తయినది. ఈ విగ్రహములు ప్రతిష్ఠించడానికి నేను బ్రహ్మను ప్రార్థించి తిని వేరొకరు ఎట్లు ప్రతిష్ఠింపగలరు? దారు రూపమున సాక్షాత్ విష్ణు ప్రాసాదమున బ్రహ్మయే ప్రతిష్ఠితను. 4 రూపంలో ఉన్న స్వామిని ఇతడ ప్రతిష్ఠించదను. వాటిని నీకు అర్పించదను. నిత్య నైవేద్యము, యాత్రలు, ఉత్సవములు అన్నీ నీవే చేయవలయును. స్వామి స్వయంగా చెప్పినట్లు లేదా బ్రహ్మ చెప్పినట్లు యథావిధిగా పూజలు సల్పి ధర్మమును పాలింపము. ఇంద్రజమునుడు చెప్పినది విని గాలుడు మిక్కిలి ఆనందించను. ఇంద్రజముని వద్దనే నిలిచి అతడు చెప్పినట్లు చేయసాగాను. అప్పుడు ఆకాశ మధ్యమున ఒక తేజపుంజము కనిపించను. ఆ తేజస్సు భూమిపై ఉన్నవారి కన్నులను కప్పివేసను. బ్రహ్మ యొక్క విమానపు ముందు భాగము కనిపించను. గౌతమాదులు బ్రహ్మర్షులు రహస్యము స్తోత్రములు చేసి స్తుతించుతూ ఉండరు. వారి మధ్యనున్న బ్రహ్మను ఇంద్రజిమ్నాదులు స్తుతించిరి. దేవగణములు జయ జయ శబ్దములు చేయుతూ లేచి నిలిచిరి. ఆహా, ఊహు మొదలైన వారు గానము చేయుతుండరి. సిద్ధులు, విద్యాధరులు సాధారణంగా వీణమీటుతుండరి. తాపసులు దూరం నుండి చేతులు జోడించి నమస్కరించుతుండరి. శారద విచిత్రములకు ప్రబంధములచే బ్రహ్మను సంతోషింపజేయుతుండెను. ఆ సమర్థములో కొందరు దేవతలు తమ తమ వాహనముల నుండి క్రిందకు పడిరి. లోకమును సృష్టించేవాడు, రక్షించేవాడు, నశింపజేయవాడు బ్రహ్మను చూచుటచే దేవతలు కట్టి సంభ్రమము కలిగను. బ్రహ్మ అతనికి వచ్చుట చూసి దేవతలకు అట్టి సంభ్రమం కలుగుట చూసి ఇంద్రజిమ్నుడు లేచి నిలిచి చేతులు జోడించి వినయముగా నమస్కరించాను. దేవతలు గాలవునితో నారదులు మొదలైన ప్రముఖులతో కలిసి సాష్టాంగ నమస్కారం చేసి పిమ్మట పరమభక్తితో లేచి నిలిచి తాము ధన్యులుగా భావించి జగన్నాథుని ఎదుటి నిలిచిన బ్రహ్మను చూచుతూ రాజులు చేతులు జోడించి ఆనంద సాగరమున తేలియాడిరి. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 21. జైమిని ఇట్లు చెప్పాను. అప్పుడు బ్రహ్మ యొక్క విమానం నుండి భూమి వరకు మెట్ల వరుస ప్రత్యక్షమయ్యాను. ఈ మెట్ల వరుస నెమ్మదిగా భూమిని తాగాను. పిమ్మడి గంధర్వరాజుల బెత్తములు ధరించి వారి దారి చూపసాగిరి. అప్పుడు బ్రహ్మ దుర్వాసులు నారదుల చేతుల్లో చేయి వేసి లోకమును పవిత్రం చేయొచ్చు మెట్ల వరుసపై క్రిందికి దిగాను.
చిరునవ్వుతో అతను అలంకరించి సిద్ధంగా ఉన్న రథము, రత్న స్తంభముల మొదలగు వాటిని మండపమును చూచి ఇంద్రునికి కూడా ఆశ్చర్యం కలుగు రీతిని సమస్త వస్తువులతో నిండిన ఆ ప్రదేశం చూచుచూ విమానం నుండి క్రిందికి దిగి చేతులు జోడించి కోట్లాది మంది నమస్కరించుతుండగా చూచి తన పాదములపై వ్రాలి ప్రణమిల్లిన ఇంద్రజీవుని బ్రహ్మ సత్కరించి చిరునవ్వు విచ్చుకున్న పెదవులు కలిగి అనుగ్రహించుతూ ఇంద్రద్యుమ్నునితో ఇట్లను దేవతలను, పితరులను, బ్రహ్మర్షులను, తాపసులను ఒకే చోట చేరి అందరిని ఆనందిస్తున్న వారిని వ్రేలుతో చూపి, ఓ ఇంద్రద్యుమ్న, చూడము, నీ అదృష్టం సమస్త లోకములను వశం చేసుకున్నది. ఒకనాడు వీరందరూ నీ కొరకు నా వద్దకు వచ్చిరి అని పలికి జగన్నాథుని రథం వద్దకు త్వరగా బయలుదేరి వెళ్ళాను. స్వామికి నమస్కరించి 3 పర్యాయములు ప్రదక్షిణ చేశాను. ఆనంద సాగరం నందు మునిగి తేలుచు ఒడల గొంతు గద్గతము కాగా తనను తాను ఇట్లు స్తుతించాను. బ్రహ్మ ఇట్లు పలికాను, నీకు నమస్కారము, నాకు నమస్కారము. నేనే నీవు, నీవే నేను. నిన్ను తెలుసుకున్నచో త్రాటిని చూచి పాము అనుకున్న భ్రాంతి వలె తొలగిపోవను. ఇది వర్ణించటకు శక్యం కానిది. అద్వితీయునిగా లోకములను ప్రకాశింపజేయ ఓ స్వామి, నీకు నమస్కారం. ఊహించటకు శక్యము కానీ మహిమ కలవాడా, చిద్రూప, దేవాధిదేవ, దేవదేవ, నీకు నమస్కారం. లోకములకు తల్లివి తండ్రివి అయినవాడా, నీకు నమస్కారం. పరమార్థ స్వరూప, పరహేతువు అయినవాడా, పూర్వము ఈ సృష్టి యొక్క భారమును తగ్గించుటకై ప్రార్థింపబడితివి. సహజానందము యొక్క రూపమైన నీవు ఆ విధంగా సృష్టి భారమును తగ్గింపుము. నీవు ఆగ్రహించినచో నేను చేయలేనిది ఏమీ కలదు, అనుగ్రహించినచో చేయలేనిది ఏమీ కలదు. కోరికలు తీర్చినందు కల్పవృక్షమును దూరం చేయవాడు, మిక్కిలి కష్టంగా కోరికలు తీర్చు కల్పవృక్షం దూరం చేయవాడు, నీకు నమస్కారం. కల్పవృక్షము దూరం చేయవాడు, నీకు నమస్కారం. ఈ విధముగా అనేక విధముల బ్రహ్మ జగన్నాథుని వేదార్థములతో తోచినట్టుగా స్తుతించి భూమిని మోయినట్టు బలరాము సూచనకు వెళ్ళిరి. పరమభక్తితో నమస్కరించి బలరాముని ఇట్లు స్తుతించను. 14 లోకములకు నీవే మూలస్తంభం. అనాది కాలం నుండి మూలరూపం కలిగిన చీకటికి సూర్యుని వంటివాడా, వేదమూర్తి, 3 విధముల దోషములు నాశనము చేయవాడా, 3 అవతారాలు దాల్చినవాడా, పడగలపై భూమిని మ్రోయివాడా, కాలాగ్నిరుద్ర, మహారుద్ర, నీకు నమస్కారము. నీవే శిష్యుడవు, 1000 పడగలు కలవాడవు, పడగలపై సమస్త లోకములను భరించువాడు. ఎవరు విష్ణువు అతడే బలరాముడు, ఎవరు బలరాముడు అతడే విష్ణువు. మీ ఇద్దరికి మధ్య భేదం లేదు, అనుగ్రహింపుము అని స్తుతించి బలరామునికి నమస్కరించాను. లోకములకు తల్లిగా సుభద్రను చూచుటకై ఆమె రథం వద్దకు వెళ్ళాను. ఓ దేవి జగన్మాత పరమేశ్వరి, అనుగ్రహింపు. కార్యమును కారణమును కల్పించినది నీవే, సర్వశక్తులు కలిగిన నీకు నమస్కారం. అందరి హృదయంలో ఎందుకు ఉండునట్టు జ్ఞానమును మోహమును కలిగించినట్టు నీకు నమస్కారం. విష్ణు వక్షస్థలంపై నివసించు స్వామి భావములకు అనుగుణముగా నడుచుకుంటూ ఉన్నావు. నీవే లక్ష్మివి, గౌరవి, శచివి, కాత్యాయనివి, సత్ అసత్ సమస్తమునకు శక్తిని కలిగించినది నీవే. నిన్ను స్తుతించుటకు ఎవరు సమర్థులు? ఓ భద్ర, సుభద్ర, అందరికీ భద్రము ఇచ్చినట్టు సుభద్ర, భద్రస్వరూపమైనట్టి భద్రకాళి అయినట్టి నీకు నమస్కారం. నీవే జగన్మాతవు, స్వామియే జగత్పతి. ఓ పరమేశ్వరి, నీ ఆదేశంపై మేము భ్రమిస్తూ ఉన్నాం. ఓ ఈశ్వరి, నీవే ముక్తికి బంధనమునకు కారణం. సమస్త జ్ఞానమునిచ్చుదానా, భక్తులకు కల్పవృక్షముదానా, నీ పాదములకు నమస్కరించి నన్ను కృపా కటాక్షముచే రక్షింపుము. ఈ విధంగా సుభద్రా రూపంలో ఉన్న పరమేశ్వరుని స్తుతించి అతటినే సమీపమున ఉన్నట్టి విష్ణు యొక్క 4వ రూపముకు సుదర్శన చక్రము వద్దకు వచ్చాను. పరమభక్తితో నమస్కరించి ఇట్లు స్తుతించను. ఓ సుదర్శన, మహాజ్వాల, 1 కోటి సూర్యులతో సమానము తేజస్సుగలవాడా, అజ్ఞానమును చీకటియందు మునిగిన వారికి వైకుంఠ మార్గం చూపువాడా, ఎల్లప్పుడు ఇంటి యందు వైష్ణవుల ఇంటి యందు కలవాడా, నీకు నమస్కారం. విష్ణువు యొక్క ఆపటకు శక్యము కాని పరాక్రమం యొక్క రూపమైన నీకు నమస్కారం అని స్తుతించి దేవతలందరితో రథములకు ప్రదక్షిణం చేశాను. నీలాద్రిపైన ప్రసాదమును
చూచుటకు ఉత్సుకతో ఇంద్రజిమ్నుడు నారదుడు దారి చూపగా ముందుకు సాగాను. అతట తనకు నచ్చిన రీతిలో సిద్ధంగానున్న అందముకు శాలను చూచి సంతోషపడి దేవతలు మొదలైన వారిని కూర్చుని నియమించను. రాజు చూపగా పాదపీఠం కలిగిన దివ్య సింహాసనపై కూర్చుండెను. బ్రహ్మ ఆజ్ఞాపించగా ఇంద్రజిమ్నుడు శాంతిని పౌష్టికము నిర్వహించడానికి భారద్వాజుని ఎన్నుకొనను. ప్రతిష్టా సమయం మందు బలి పూజా విధి యందు హోమమునందు భాగము స్వీకరించి దేవతలు ధ్యానలోపమును పొందిరి. బ్రహ్మ ఆజ్ఞపై 4 దిక్కులా నిలచిరి. వారిని రాజు చక్కగా గంధ పుష్పాదులచే అలంకారములచే భూషణములచే పూజించను. పిమ్మట భరద్వాజ మహాముని చెప్పిన విధముగా స్వామికి ఇతర దేవతలకు పూజ సల్పెను. ముల్లోకములలో ఉన్న వారితో సహా బ్రహ్మను కూడా పూజించను. ముల్లోకవాసులు అతడు సాక్షాత్ విష్ణు అవతారంగా వచ్చేసిన బ్రహ్మను దారు రూపమును ఉన్న జగన్నాథుని చూచి ఇంద్రజిమ్నుని జీవన్ముక్తునిగా తలచిరి. స్వామి శరీర రూపము ఉన్న ప్రసాదం ప్రతిష్ఠించుటకు భరద్వాజుడు ధ్వజం ఎత్తించను. ప్రతిష్ఠించుటకే బృహస్పతిని బ్రహ్మను అభ్యర్థించను. అప్పుడు బ్రహ్మ స్వయముగా స్వస్తి వచనములు పలుకుచూ లేచి నిలచెను. నారదాదులు తోడుగా నిలచిరి. గంధర్వులు గానం చేసిరి. అప్సరసులు నాట్యం చేయుచుండ్రి. బ్రాహ్మణులు సూక్తములు పఠించుచుండ్రి. పైనుండి పులజల్లులు కురియుచుండగా జయకృష్ణ జయ జగన్నాథ, సర్వపాపములను నాశనం చేయువాడా, లీల కొరకు దారురూపమును పొందినవాడా, కోరికలను తీర్చువాడా, కృష్ణ సముద్ర దీనులను రక్షించువాడా, అచ్యుత అనంత ఈశ్వర నీకు నమస్కారం అను స్తుతులతో బ్రహ్మ స్తుతించుతూ ఉండగా నారదుడు వీణ వాయించుతూ వెంట నడిచాను. సూర్యుడు చంద్రుడు రత్నలతో కూర్చిన గొడుగులను పట్టుకుని వెనక నడిచిరి. ఈ విధంగా అందరూ కుతూహలంతో సుదర్శన చక్రము సుభద్రను బలభద్రను తీసుకుని వచ్చిరి. ప్రసాదం యొక్క ద్వారం వద్ద రత్న మండపమును నిర్మించిరి. అభిషేకం కొరకు అనేక తీర్థముల నుండి కొన్ని తెచ్చిన జలములను శ్రీ సూక్తము పురుష సూక్తముతో బ్రహ్మ అభిషేకించిన. పిమ్మట అలంకరించిన దేవతలను గంధము మాలలతో అర్చించి నీరాజనమిచ్చి మంత్రంతో రత్న సింహాసనంతో ప్రతిష్ఠించిన. బ్రహ్మ ఇట్లు పలికిన, అశేష జగత్తులకు ఆధారమైన వాడా, సర్వలోకములను ప్రతిష్ఠించిన వాడా, సమస్తమునందు వ్యాపించిన వాడా, ఈ ప్రసాదమునందు స్థిరంగా ఉండుము. నీ ఆజ్ఞచే అనుగ్రహముచే ప్రతిష్ఠ పూర్తి చేయుదును. ఈ విధంగా జగన్నాథుని ప్రతిష్ఠించి స్వామి పాదములకు నమస్కరించి అనుష్ఠు మంత్రములు 1000 సార్లు జపించాను. వైశాఖ మాసమునందు శుక్లపక్ష అష్టమి పుష్యమి నక్షత్రంతో కూడి ఉండగా గురువారం నాడు ప్రతిష్ఠ జరిగిన. ఆ దినము మిక్కిలి పుణ్యకరమైనది, సర్వపాపములు నాశనం చేయనిది. స్నానము దానము తపస్సు హోమము ఏది చేసినను అక్షయఫలము కలుగును. నాడు కృష్ణుని బలరాముని సుభద్రను చూచిన వారు ముక్తికి అర్హత పొందుదురు. గురువారము పుష్యమి నక్షత్రయుక్తమైన వైశాఖ శుక్లపక్ష అష్టమి నాడు విష్ణువును పూజించిన వారికి 1,000 జన్మముల పాపములు కూడా నశించును. ఇక్కడతోటి ఈ యొక్క ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.